టూ ఫ్రాక్స్ కదా ఆడుకుంటూ ఉన్నాయి. ఆడుకుంటూ ఎక్కడికి వెళ్ళాయో చూద్దాం. ఓరని పాలల్లో ఉన్నాయర్రా, పాల కుండలు ఉన్నాయి. Sunday they fell into a huge pot of milk. అవి ఒకరోజు ఆడుకుంటా ఒక పాలకుండలో పడినాయి. దే ట్రైడ్ టు గెట్ అవుట్. బయటికి దూకడానికి ప్రయత్నించాయి. బట్ వితౌట్ ఏ సాలిడ్ బేస్ దే కుడ్ నాట్ జంప్ అవుట్ ఆఫ్ ద పాట్. అవి కాలి కింద గట్టిగా లేకపోవటంతో బయటికి దూకలేకపోయాయి. టిను అండ్ మిను వర్ వెరీ వరీడ్. అవి టిను మినులు చాలా ఆందోళన చెందాయి. దే వెంట్ ఆన్ స్విమ్మింగ్ అరౌండ్ ఇన్ ది మిల్క్. అవి పాలకుండలో పాల మీద గుండ్రంగా ఈదడం మొదలుపెట్టాయి. ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి అక్కడే తిరుగుతున్నాయి అన్ని చోట్ల పాలకుండలో. రౌండ్ అండ్ రౌండ్ దే స్వామ్. అవి ఈదుతూనే ఉన్నాయి. పాపం ఎంత తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడో పైకి ఎక్కడైనా ఎక్కడానికి ఉందేమో అని చూస్తూ ఉన్నాయి. కానీ ఏమీ లేకపోవడంతో అవి అట్లే బాధపడుతూ ఉన్నాయి. చూడండి ఎలా తిరిగి లోపలే కొండలా ఉన్నాయో. ఎన్ని చోట్ల వెతికినా కూడా అదే విధంగా ఉన్నాయి పాపం. ఇక్కడ కూడా చూడండి కుండంతా తిరుగుతున్నాయి. ఏం చేస్తాయి పాపం. అన్ని చోట్ల తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయో చూద్దాం. టిను said, "Enough. I am too tired to swim anymore." చాలు, నేను అలసిపోయాను, ఇక ఈదలేను. We cannot get out of this pot anyway. ఎలాగో మనం ఈ కుండలో ఉండి బయటపడలేం అంది టిను. He stopped swimming and soon drowned in the milk. అది ఈదడం ఆపేసింది, పాలలో మునిగిపోయింది. ఈదుతున్నాయి పాపం. ఎంత టైం అని ఈదుతాయి. ఇది వాటికి అల్లపు వచ్చేసింది. అలాగే ఉన్నాయి పాపం. ఒకటేమో మునిగిపోయింది. ఇంకేమి ఈదుతా ఉండు, ఎంత తిరిగినా ఇక్కడే ఉండాల్సిందే అనేసి అనుకుంటూ ఉన్నాయి. Minu, however, did not give up. మెను మాత్రం ఈదడం ఆపలేదు. As long as I am alive, there is a hope, he said to himself. ప్రాణమున్నంత వరకు ప్రయత్నిస్తాను అనుకుంది. ఆశ వదులుకోకుండా ఈదుతూనే ఉండే. Without losing hope, he went on swimming. తను ప్రాణం ఉన్నంత వరకు ఈదుతానే ఉంటాను అనే ఆశ వదులుకోకుండా ఈదుతూనే ఉంది పాపం. He was extremely tired, but he did not give up. పూర్తిగా అలసిపోయింది, అయినా ఈదుతూనే ఉంది. After some time, he noticed that the milk was
గెటింగ్ థిక్కర్. కొంచెం సేపటికి తర్వాత పాలు గడ్డగట్టినాయి అన్నమాట. గట్టి పడడం గమనించింది. కొంచెం సేపటికి పాలు అవి గట్టి పడుతూ ఉంటే గడ్డ పడుతున్నాయి, గడ్డ అవుతా ఉన్నాయి. అది గమనించింది. He was surprised. He swam with more force. పాలు గట్టపడిన తర్వాత ఆశ్చర్యపోయింది. ఇంకా ఏముంది, బాగా ఈదొచ్చు కదా, ఇంకా ఎక్కచ్చు దాని మీద అనుకుంది. ఆశ్చర్యపోయింది. ఇంకా వేగంగా ఈదింది. అది గట్టి పడుతూ ఉంటే వాటిపైకి ఎగరడానికి ఈదుతూనే ఉందన్నమాట. పాపం చూడు, పాలు అన్నీ ఎట్లున్నాయో గడ్డగడుతూ ఉంటే పైకి ఎగరాలని ప్రయత్నిస్తుంది. లేదంటే అట్లే పాలల్లోనే ఇరకపోతుంది. కదా, ఈదుతూనే ఉంది కదా. By morning, the frog was standing on a huge lump of butter. అది ఏదో విధంగా తెల్లవారేటప్పటికీ మీను ఒక వెన్న ముద్ద మీద నిలబడి ఉంది. అంటే అదంతా గడ్డ కడుతూ వస్తుందన్నమాట. దెన్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ హిమ్ టు జంప్ అవుట్ ద పాట్. అది తేలిగ్గా కుండలో నుంచి బయటికి దూకగలిగింది. టైర్డ్ బట్ హ్యాపీ, హీ వెంట్ హోమ్ ఫర్ ఏ డేస్ రెస్ట్. సరే అని పాపం అది అలసిపోయింది కదా, అయినా సంతోషపడింది. నేను ఇంత కష్టపడ్డాను కదా, ఇది ఇలాగా బయటికి రావాలి అని, నా కష్టము ఫలించిందిలే అని చాలా సంతోషించింది. ఇంటికి వెళ్ళిపోయి బాగా రెస్ట్ తీసుకుంది, పడుకుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతకాలానికి మనం అనుకున్నటువంటి గమ్యం చేరవచ్చు, అనుకున్న విషయం సాధించవచ్చు.